నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్టు ప్రకటన. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో అట్నామస్ షిప్యార్డ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. 2026 నవంబర్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎదురైనా ప్రజల అభిమానంతో వైసీపీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు సినిమాస్ ప్రారంభం. అల్లు అరవింద్, అల్లు అర్జున్లతో కలిసి మల్టీప్లెక్స్ ను పరిశీలించిన సీఎం. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై కీలక దిశానిర్దేశం చేశారు. ఏపీలో పర్యాటక రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 హోటల్ గదులను సిద్ధం చేయాలని, హోమ్ స్టేలను ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. పాపికొండలు, సూర్యలంకను, మరో గోవాల గంటికోట్ను భారత్కే గ్రాండ్ క్యానన్ గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. తిమ్మమ్మ మర్రిమాను, కుంభం చెరువు వంటి చారిత్రక ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించాలని సూచించారు. కంటెంట్ క్రియేషన్ ప్రోత్సహించేందుకు అమరావతిలో ఒక క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేస్తామని, ఏఎఫ్, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మోడర్న్ మస్లీ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ సార్. వాళ్ళ గేమింగ్ జోన్స్, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్క్స్ విషయంలో వాళ్ళు అజర్బైజాన్ లో ఉంది, వాళ్ళకి దుబాయ్ లో ఉంది, అన్ని చోట్ల వాళ్ళకి బ్రాంచెస్. ముంబై మెయిన్ ప్లేస్ వాళ్ళకి. మన డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు అంకుర్ మహేశ్వరి అని ఆ ప్రొపరేటర్ అండి, ఆయన 100 crores తోటి వైజాగ్ లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టడానికి MOU చేసుకున్నాడు. ఇది ఆన్ ది స్పాట్ సార్ జరిగింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అతను ముందుకు వచ్చి మనం చేస్తామని చెప్పి అన్నాడు. అలాగే ఏరోసోల్ తో కూడా నిన్న మాట్లాడారు సార్. తమరు మాట్లాడారు ఏరోసోల్ తోటి, వాళ్ళతో నిన్న మాట్లాడామండి. మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ లో వాటిలో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా మూవీస్ వీటిలన్నింటిలో కూడా ఎలా చేస్తారు అనేది కూడా మాట్లాడారు సార్. చాలా ఫ్రూట్ఫుల్ గా జరిగింది. యూరోస్ ఒకటి, అదే మరి క్రియేటివ్ ఎకానమీకి 1 more MOU చేశారు మన వాళ్ళు. వాళ్ళందరినీ రమ్మంటున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీకి ఇది చేస్తాం. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ గానీ, ఎలక్ట్రానిక్ గానీ, ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ అండ్ విల్ ట్రైన్ ఇన్ ఎ బిగ్ వే. ఆంధ్రాలో దే కెన్ ప్రిపేర్ కంటెంట్, దే విల్ ప్రొవైడ్ దట్ కంటెంట్ ఫర్ గ్లోబల్ ఆల్సో. మన దగ్గరే కాకుండా దట్ ఈస్ వేర్ క్రియేటివ్ ఎకానమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ది ఫ్యూచర్. గుడ్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. దాన్ని ఇంకా డబ్బుల్ని ప్రమోట్ చేయాలి, ఇంకా బాగా తీసుకెళ్లాలి మనం. ఎక్కడికక్కడ మీరు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి మనం. ఐఎండ్ఏ సైడ్ నుంచి 2 areas లో సార్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సైడ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు I&I ఇన్వెస్ట్మెంట్, ఇది పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, లాజిస్టిక్స్ పార్క్స్, ఇవన్నీ ఇన్ కోఆర్డినేషన్ విత్ రైల్వేస్, ఇవన్నీ కూడా మీకు ఆ న్యూ క్రియేటివిటీ రావాలి. రెండోది ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు కొప్పర్తి ఒకటి, మీకు ఇక్కడ తిరుపతి ఒకటి, రాబోయే రోజుల్లో అనంతపూర్ దగ్గర ఎలక్ట్రానిక్ సిటీనే ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. దానికి కూడా హిందూపూర్ దగ్గర యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. మీలో కాంపిటీషన్ రావాలి. అదే సమయంలో RTH ఉన్నారా ఇక్కడ? సస్టైనబుల్ కాదు అది సార్, రొటీన్ గా పోతుంది. క్రియేటివ్ గా రావాలంటే ఇన్నోవేషన్ ఇస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఆ ఇన్నోవేషన్ రావాలంటే RTH హ్యాస్ టు వర్క్. అది వినూత్నంగా పెట్టాం, ఇండస్ట్రీని పెట్టాం, నాలెడ్జ్ పార్ట్నర్ గా ఎడ్యుకేషన్ పెట్టాం, ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి లింకులు పెట్టాం, అన్ని చేశాం. కానీ దాన్ని టేక్ ఆఫ్ కావడం కొంచెం క్లియర్ గా కొంచెం వర్కౌట్ చేయండి. లేకపోతే యంగ్స్టర్స్ పెట్టి వాళ్ళు కూడా మీరు ఏం చేశారంటే యు ఆర్ న్యూట్రలైజింగ్ దెమ్. వాళ్ళకి ఇనిషియేటివ్ లేకుండా చేశారు, హ్యాండ్ హోల్డింగ్ లేకుండా పోయింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా 2 రోజులు పోయినాక అది సక్సెస్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు డిమారలైజేషన్ వస్తుంది వాళ్ళ లైఫ్. సక్సెస్ ఇస్ ఎ కిక్. దాన్ని గైడ్ చేయడంలో మీరు కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. బిగినింగ్ లో కొత్త వచ్చిందంటే అందరూ వెళ్ళిపోతా ఉంటారు. అక్కడ నాకు ఆ ప్రాబ్లం కనపడుస్తా ఉంది. బీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీని మీరు అందరూ మాట్లాడాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండస్ట్రీకి మీరు డబ్బులు లేకపోతే ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇక్కడ మేజర్ సెక్టర్ యాజ్ ఆన్ టుడే సమ్ ఆఫ్ ది కంట్రీస్ అగ్రికల్చర్ ఓన్లీ 5% ఆర్ 3%, 4% GDP contribution. Whereas India also 15%, 14%. ఆంధ్రప్రదేశ్ను మారిటైమ్ ఇన్నోవేషన్
అటానమస్ సిస్టమ్స్ రంగంలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో దేశ సముద్ర సాంకేతికత, తీర భద్రత, బ్లూ ఎకానమీలో సరికొత్త అధ్యయనం ప్రారంభమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా బోగోల్ మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ ఇది కేవలం ఒక పరిశ్రమ ప్రారంభోత్సవం కాదని, భారతదేశ సముద్ర సాంకేతిక భవిష్యత్తుకు నాంది అని అభివర్ణించారు. When I first met Nikunji and he had a presentation, it really got me thinking of if policymakers, bureaucrats and entrepreneurs come together, we can rewrite the trajectory of India. Because honestly, we keep hearing stories about what's happening in different parts of the world. I think in our generation, time has come to rewrite that. The entire country should talk about homegrown companies and success stories. So Nikunj, I'm trusting that we are together. We will rewrite the trajectory of entrepreneurship in India and here in Andhra Pradesh. Gracing us with your presence, Sunil ji had a very kind words to say about Andhra Pradesh, Sagar Defence. Dayanand ji is the Honorable Program Director of IDEX, Department of Defence Production. While coming up, he was sharing his words. And I could see a lot of happiness in him saying, yes, an Indian company has come so far. It's truly a proud moment for Andhra Pradesh and more so for India as we gather here for this groundbreaking ceremony, a very special project dear to my heart, the Autonomous Maritime Shipbuilding and Systems Center by Sagar Defence Engineering. While I was driving here to this foundation ceremony, it brought back memories because this is the main road that I walked on. I did a Padayatra, 226 days, 3,132 kilometers. I walked on these roads. I met the fishermen here and I had promised to them, yes, I will stand by you. I will change your life, your children's life. So for me, this project hits home. It's more personal and emotional. It's not merely a chapter in maritime technology, coastal security and blue economy of India, but it's a personal commitment that I have made to my fishermen here. As all of you are aware, India is a maritime nation. We have a 7,500 kilometers long coastline, and Andhra Pradesh is fortunate to have the second longest coastline. And our Honorable Chief Minister says again and again that this presents amazing opportunities. Yes, we should strengthen our aqua economy, fishing economy, but we should also focus on maritime as a growth sector for us. For us, we see sea as not just a geography. It is our livelihood, trade, culture, and very much our future. Lakhs of families here in Andhra Pradesh depend on our coastline. Honestly, they go into these unpredictable waters. They wake up early in the morning, they wish their family and they leave. Many of them wonder whether they can even come back safely. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో వైఎస్ జగన్ నాయకత్వంలో సాగుతున్న వైసీపీ ప్రయాణం పేదవాడి సొంతం అని పార్టీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎదురైనా ప్రజల అభిమానంతో జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం తీసుకున్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మీ అందరికీ తెలుసు. 2009 సెప్టెంబర్ 2 తర్వాత ఈ రాష్ట్రం శూన్యంలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఆనాడు ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కాలువలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి దాదాపు 700 కుటుంబాలకి ఇదిగో మీకు తోడుగా నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీతో కలిసి నేను మాట్లాడదలుచుకున్నాను, మీ ఊరికి వస్తాను, మీ ఇంటికి వస్తానని చెప్తే వద్దు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఇచ్చిన మాట మీద నిలబడి ఏది ఏమైనా సరే మాట ఇచ్చాను పోతానని ప్రజల దగ్గరికి ఓదార్పు ద్వారా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రమంలో 2011 మార్చి 11వ తేదీ నాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెంది కాకినాడ దగ్గర జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని చూపిస్తూ ఈ జెండాయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో వస్తున్నదని
మార్చి 12వ తేదీ నాడు రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, జెండా ఆవిష్కరణ. ఇదిగో ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది. కాలగర్భంలో కాలం గడిచే కొద్దీ జరిగినటువంటి అనేకమైన మార్పుల్లో 2011 మార్చి 12 నుంచి రాష్ట్ర ప్రజలతోటి పెనవేసుకున్నటువంటి ఒక అనుబంధం, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతో ప్రజల దగ్గరికి రావటం, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి కుటుంబ సభ్యుల్ని కలవటం, కలిసే క్రమంలో వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయినటువంటి వాతావరణం, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ సాగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం తిరిగి చూసేసరికి అనేకమైన ఛాలెంజెస్. రాజశేఖర రెడ్డి గారి మనిషి అని చెప్తేనే ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి జగన్మోహన్ రెడ్డిని గారు కూడా జైల్లో పెట్టి, జైల్లోనే అతన్ని అనేకమైనటువంటి హింసలకి దారితీసినటువంటి వాతావరణం. ఇది గ్రహించినటువంటి ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి లేనటువంటి ఒక పిల్లవాడిని, మాట కోసం నిలబడ్డటువంటి ఒక వ్యక్తిని, తిరిగి మళ్ళా ప్రజల కోసమే ప్రజల దగ్గరికే వస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని ఈ విధంగా శిక్షిస్తారని తిరగబడినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా చేయుతుగా నిలబడినటువంటి వాతావరణం. గత 15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి మాత్రమే నేను ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తివంతమైనటువంటి ఉపన్యాసాన్ని, ఏ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడిగా అవతరించి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నది, ఆ కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి అధికారంలో లేకపోతే ప్రజలకి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అని ఈరోజు స్పష్టంగా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన పట్టణాల్లో, ప్రాంతాల్లో, మండలాల్లో జరుపుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కొనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులతో కొనుపూరు గ్రామం కిక్కిరిసింది. అమ్మవారి ఉయ్యాల సేవ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జబర్దస్త్ షో, డాన్స్ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.